నాకు పిల్లలు పుట్టడం లేదు. సంతానం అస్సలకి కలగడం లేదు. పెండ్లయ్యి చాలా సంవత్సరాలవుతుంది. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. మా అమ్మాయికి, మా అబ్బాయికి 30 సంవత్సరాలు దాటిపోయినాయి. కానీ ఇంతవరకు మ్యారేజ్ అనేది సెట్ కాలేదు. సంబంధాలు రావడం లేదు. ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఎన్నో జాబ్స్ ప్రయత్నించాను. ఇంతవరకు ఒక్క జాబ్ కూడా రావడం లేదు అని పుట్టడు దుఃఖంతోటి, పుట్టడు బాధతోటి ఈ దేవాలయానికి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విశేషంగా వస్తారండి. సాక్షాత్తు శ్రీ వీరభద్ర స్వామి 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ వీరభద్రుడు, భద్రకాళికా దేవి స్వయంభూగా వెలిచిన దేవాలయం అండి ఇది. ఈ దేవాలయం ప్రత్యేకత, ఈ దేవాలయం విశేషత పూజారి గారి మాటలో విందాం. భద్రకాళి సమేత అమ్మవారు అలాగే మన పరమేశ్వరుడు కూడా స్వయంగా వెలిచినాడు. ఈ యొక్క దేవాలయము 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి భక్తులను కోరికలు తీర్చుతూ కొంగు బంగారం చేసేటువంటి ఈ వీరభద్రస్వామిని దర్శించుకుంటే నెరవేరని కోరికనటువంటి ఉండవు. ఎవరికైనా సంతానం లేని వారికి ఎలాంటి వారికైనా సంతానం కలుగుతుంది. ఎలాంటి వారికైనా ఎలాంటి కోరికలైనా తీరుతాయి. అందువలన ఈ యొక్క స్థల పురాణం తెలుసుకొని ఈ వీరభద్రస్వామి దర్శించుకొని ధన్యులు కాగలరని మనవి. గర్భాలయం లోపలికి వెళ్తే మనకి వీరభద్రుడు, భద్రకాళిక దేవత దర్శనం ఇస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, సాక్షాత్తు 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారు ఇక్కడ వీరభద్రుడు, భద్రకాళిక. మీరు ఏదైతే చూస్తున్నారో ఇవి సాక్షాత్తు స్వయంభుగా వెలిచిన దేవీ దేవత విగ్రహమూర్తులండి. ఈ దేవాలయం ఎంత శక్తివంతమైన దేవాలయం, ఎంత పవర్ఫుల్ టెంపుల్ అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలో నీతి, నిజాయితీ, ధర్మం గనక ఉంటే తప్పకుండా ఆ భద్రకాళికా దేవి మరి వీరభద్రుడు ఎంత పెద్ద కోరికైనా సరే చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తారండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అండి. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏంటి అంటే అండి, ఒక్క రాగి చెంబుతోటి వచ్చి పరమశివుడికి అభిషేకం చేశారా, మీకు ఎంత పెద్ద అప్పు బాధ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా తొలగిపోవాల్సిందే. ఈ దేవాలయం వచ్చేసి ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్టిక్ లో ఉందండి. మరో పూజారి గారితో ఈ దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మహాగణాధిపతయే నమః. భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. భక్త మహాశైలందరికీ కూడా తెలియజేయనిదేమనగా, ఎంతో విశిష్ట కలిగిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయము ఇబ్రహీంపట్నంలో చెరువు కట్ట కింద వైఎల్ఆర్ గార్డెన్ వెనుక వెలిసి ఉన్నది. ఇక్కడ స్థల పురాణము పెద్దలు చెప్పడము, అలాగే 400 సంవత్సరాల క్రితమైన నుంచి ఇలాగే ఉంది. ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎంతో డెవలప్ అవుతూ దినదిన అభివృద్ధి చెందుతూ, అలాగే భక్తులందరూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడికి అందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే భక్తుల మాటలందరూ కూడా ఏంటంటే, ఇక్కడ మనము ఏదైనా సరే కోరిక కోరుకొని ఆ వీరభద్రేశ్వరుడి దర్శనం చేసుకుంటే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కోరిన కోరిక మళ్ళీ సంవత్సరము శ్రావణ మాసము కళ్యాణం అయ్యేసరికి తప్పకుండా జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ దర్శనాన్ని, ఈ వీరభద్రేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఈ స్వామివారి దగ్గరికి విచ్చేసి దర్శనాన్ని చేసుకొని అభిషేక కార్యక్రమాలు మరియు ఏవైనా పూజలు చేసుకోవాలనుకున్నా వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామివారి కృపకు ధన్యులు, పాత్రులు కాగలరని మనవి. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. మరోసారి దేవాలయం లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. మొట్టమొదటిగా ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకి నంది దర్శనం ఇస్తారండి. ఏ శివాలయంకి వెళ్ళినా మొట్టమొదటిగా నందిని దర్శించుకోవాలి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్వయంభుగా 400 సంవత్సరాల క్రితం వెలిచిన వీరభద్రుడు, భద్రకాళికా దేవి దర్శనమిస్తారండి. చాలా పవర్ఫుల్ అండి. ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయానికి వచ్చి మొక్కితే తప్పకుండా నెరవేరుతారండి. శివపార్వతిల కళ్యాణం ప్రతి శ్రావణ మాసంలో జరుపుతారండి. చాలా మంది వచ్చి సంతానం కలగాలని చెప్పేసి మొక్కుతారు. మరో సంవత్సరం వచ్చే శ్రావణ మాసం లోపే వాళ్ళ కోరుకున్న కోరిక నెరవేరుతాయండి. అలా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కోరికలు నెరవేర్చిన దేవాలయం అండి ఇది.
ఈ దేవాలయంలో నిత్యం పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతాయండి. శ్రావణ మాసం అప్పుడు చాలా విశేషంగా, చాలా ప్రత్యేకంగా దేవాలయం లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ స్వయంభుగా వెలిచిన మహాదేవుడి లింగం మరియు నంది దర్శన భాగ్యం కలుగుతాయండి. ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇంత విశేషమైన ప్రత్యేకమైన దేవాలయం ఉందని ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియాలంటే దయచేసి వీడియో కింద ఒక కామెంట్ మరియు ఒక లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మీ ద్వారా రికమెండ్ చేస్తుందండి. హర్ మహాదేవ్. శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి సమేత దేవస్థానం ఇబ్రహీంపట్నం ఎంతో మహిమాన్వితమైన దేవాలయం. వీరశైవుల కులదేవత. ఎంతో మహిమాన్వితంతో ఎంతోమందికి కొంగు బంగారమై ఇక్కడ కొలువై ఉన్న వీరభద్రస్వామికి కోటి వందనాలు. ఇక్కడున్న వీరభద్రస్వామి ఎన్నో మహిమలు కలిగి ఎంతో చారిత్రాత్మకమైనది. ఎంతోమంది భక్తులు ఇక్కడ ఈ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఈరోజు శివపార్వతి కళ్యాణం చేశారండి. ముందుగా సిద్ధి వినాయక స్వామి వారి పూజ మరియు నవగ్రహాల పూజ జరిపించారు ఈ దేవాలయంలో. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కోరికలు నెరవేరుతున్నాయి అంటే దానికి కారణం ఇతనే అండి, శెట్టి శివకుమార్ అండి. కుల పెద్దలతోటి, పొలిటీషియన్స్ తోటి కొట్లాడి మరి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారండి. ఒకప్పుడు ఈ దేవాలయంలో దీపం, ధూపం, నైవేద్యం కనీసం ఒక్క అగరబత్తి కూడా వాసన లేకుండే అండి ఇక్కడ. అలాంటిది ఈ దేవాలయాన్ని ఎన్నికలకి తీసుకొచ్చి ఆ వీరభద్రుడు, వీరభద్రకాళిక దేవి ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియచేసింది ఇతనే అండి. ఈ దేవాలయంలో నవగ్రహాల పూజ తర్వాత హోమం మరియు మహాభిషేకం చాలా విశేషంగా జరుపుతారు ఈ దేవాలయంలో. ఈ దేవాలయంలో శివపార్వతిల కళ్యాణం చూడడానికి ఎంతో మంది మహిళలు ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విచ్చేస్తారండి. పూజారి గారు చాలా బాగా చెప్పారండి. కళ్యాణం ఎందుకు చేసుకోవాలి, చేసిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, తర్వాత శివపార్వతిల కళ్యాణం చూడడం వల్ల మనకి ఎంత పుణ్యం కలుగుతుంది, ఎన్ని కోట్ల పుణ్యం కలుగుతుంది, ఎన్ని తరాలు హ్యాపీగా ఉంటారు. శివపార్వతుల ఫ్యామిలీ తరతరాల గురించి, వాళ్ళ పేర్లు కానీ గోత్రనామాల గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పారండి. మీరు చూసి ధరిస్తారని చెప్పేసి కోరుతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీమాత్రే నమః. తర్వాత రెండు చెప్పిన ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చొని కళ్యాణం చేస్తున్నట్టే. మరి ఎవరి కోసం నిత్య కళ్యాణం ఎక్కడ ఉన్నారు? ఓం యమనవృతి మానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యాష్టాంగ యోగ నిష్ఠా నిస్పృహ నిజలింగ శ్రీనందే భృంగేరటి వీరక వీరభద్ర పుష్పదంత అండాభరణ దండపాణి
త్రిభువన దేశభాషా జ్ఞానలిపి కర్మ వాదినస్తత్వదాన స్వరశాస్త్ర శకున సాముద్రిక రత్న పరీక్ష స్వర్ణ పరీక్ష ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి పిల్లాడు ఎవరు? మా మహేశ్వరుడిగా. అతని యొక్క తండ్రి పేరు ఎవరు? మహానటేశ్వరుడు. ఆయన యొక్క తండ్రి పేరు మహానటేశ్వరుడు. ఆయన యొక్క తాతగారి పేరు సదాశివ శర్మన. ఆయన తాత పేరు ఏం పేరు? సదాశివ శర్మన. ఆయన యొక్క ముత్తాత పేరు ఏం పేరు? పరమశివ శర్మ. చూడండి, ఇవన్నీ కూడా ఎవరి పేర్లు? ఎవరి పేర్లు? కేవలం ఆయన ఒక్కడు మాత్రమే. తనకు తానే తండ్రిగా, తాతగా, ముత్తాతగా పిలువబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు? పరమేశ్వరుడు. అందుకే ఆయన ఏమంటాము? ఆది మధ్యాంతరహితుడు అని పిలుస్తాము. ఇప్పుడు మరి కన్యను అంటే కన్యాదానం పుచ్చుకునేటువంటి వాళ్ళని ప్రవర చెప్పారు కదా. ఇప్పుడు కన్యాదానం ఇచ్చేటువంటి వాళ్ళని ప్రవర అంటే మరి అమ్మవారు గోత్రం ఏంటి, అమ్మవారి యొక్క ఇంటి పేరేంటి, అమ్మవారి తాత ఎవరు, ముత్తాత ఎవరు, తండ్రి ఎవరు అనేది కూడా అర్చకవర్గీయులు చెప్తూ ఉన్నాంటి. అమ్మవారి యొక్క గోత్రం ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? కాశ్యపస గోత్రము అమ్మవారిది. అలాంటి అమ్మవారి యొక్క తండ్రి పేరు ఏం పేరు? ఏం పేరు? హిమవంతుడు. హిమాచల శర్మన. ఆయన పేరు ఏం పేరు? హిమాచల శర్మ. ఆయన యొక్క అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు. మరి అమ్మవారి యొక్క తాతగారి పేరు ఏం పేరు? మందరాచల శర్మన. ఇవన్నీ ఏంటి? పర్వతాలు. ఇవన్నీ ఏంటి? పర్వతాలు. మరి వారి యొక్క ముత్తాత పేరు ఏం పేరు? అమ్మవారి యొక్క ముత్తాత పేరు మహామేరు శర్మ. ఏంటి? మహామేరు శర్మ. ఇది అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు. ఇలా వారి యొక్క గోత్ర ప్రవరణతోటి ఈ యొక్క కన్యాదానాన్ని ముగించడం జరుగుతుంది. దశ పూర్వేషాం దశాపరేషాం అంటే ఈ జన్మ కంటే ఇప్పుడు నీకంటే మీ తాతలు ముత్తాతలు ఉంటారు కదా, మీ తాతలు ముత్తాతలు అంటే ఇటు 10 తరాల వాళ్ళకి, మీ యొక్క భార్య తరపు 10 తరాల వాళ్ళకి మొత్తం ఎంతమంది అయినారు? 10, 10, 20. ఇప్పుడున్న మీ తరం ఎన్ని? 21. 21 కదా. మత్వంశాన మాతృవంశాన అంటే తండ్రి తరపున తల్లి తరపున ఇటు 10 తరాలు అటు 10 తరాలు మొత్తం ఎన్ని అయినాయి? 41 తరాలు ఉద్ధరించబడుతున్నాయి. ఎన్ని? మీరు ఇలా కూర్చొని నేనొక్కడనే చేస్తున్నా శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. హర హర మహాదేవ. శంభో శంకర. మాంగళ్యాన్ని చూపించినటువంటి హారతి నమస్కారం చేసుకోండి. మాంగళ్యం తంతునానేన మాంగళ్యం చేస్తున్నారు కదా, మీ మాంగళ్యాన్ని చూపించి నమస్కారం చేసుకోండి. మాంగళ్య హారతి. ఓం
సిద్ధిరస్తు. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. బోలా శంకర భగవానికి. బోలా శంకర భగవానికి. వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారికి ఇక్కడగా అశోక్ గారు, శివశ్రీ అశోక్ గారు ఇక్కడ చక్కగా స్వామివారి యొక్క కట్నాలను రాస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులైన స్వామివారికి కళ్యాణ చక్కగా రాస్తూ ఉన్నారు. అలా వెళ్ళి అలా కట్నం వేసి చక్కగా మీ పేరు నమోదు చేసుకోగలరు. చంద్రశేఖర సనగనేత్ర సందుర. చంద్రశేఖర సనగనేత్ర సందుర. పన్నగేంద్రధరమనేత్ర మంగళము. పన్నగేంద్రధరమనేత్ర మంగళము. భక్తవత్సల భవభయాపహరణ. భక్తవత్సల భవభయాపహరణ. బాలనేత్రమమితకోశ సతత మంగళము. బాలనేత్రమమితకోశ సతత మంగళము. నీలకంఠ విమల నిర్మలాంగ గిరిసుతాత్మరమణమంగళము. తీర్థ శిక్షణ పరమ భక్త రక్షణ. దుష్ట శిక్షణ పరమ భక్త రక్షణ. భజత మంగళము. మన్మతాంగ విజత విశ్వ భజత మంగళము. విశ్వదాయక సకల పాపనాశక. మోక్షదాయక సకల పాపనాశక. వీరభద్ర సురనివాస భజత మంగళము. వీరభద్ర సురనివాస భజత మంగళము. ఈశమంగళము జగదీశ మంగళము. గట్టిగా ఈశమంగళము జగదీశ మంగళము.
ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం రోజు కొన్ని వేల మందికి విశేషంగా అన్నప్రసాదం కార్యక్రమం జరుపుతారండి ఈ దేవాలయం. మీరు చూసిన ఈ దేవాలయం ఎక్కనో లేదండి, మన తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నంలోనే ఉందండి. ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ ముందు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వైఎల్ఆర్ గార్డెన్స్ వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఫుల్ వీడియో చూడండి. నేను రోడ్ మ్యాప్ క్లియర్ గా పెడుతున్నాను వితౌట్ కట్. ఎవరైతే ఆలయానికి రావాలనుకుంటున్నారో వాళ్ళు రండి. నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా గూగుల్ మ్యాప్ మరియు ఫుల్ అడ్రస్ పెడతాను, చూసుకొని మరి రండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదండి, చుట్టుముట్టు మొత్తం అడవి ప్రాంతం చెట్టులతోటి రెండిపోయింది. తర్వాత చాలా మంచి ప్రకృతి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. కంప్లీట్ పొలాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయానికి రావడం అంటే చాలా విశేషం. మీరు చూస్తున్నారు కదండి, జహీరాబాద్ ఎంపీ అయితే వచ్చారు చీఫ్ గెస్ట్ గా ఈ దేవాలయానికి. అంటే అర్థం చేసుకోండి, చాలా మంది కార్యకర్తలు గాని పొలిటీషియన్స్ గాని వస్తున్నారంటే ఎంత పవర్ఫుల్, ఎంత విశిష్టమో. ఈ దేవాలయాన్ని ఈ స్థాయికి తెచ్చిందైతే చెట్టి శివకుమార్ అండి. ఇతనే ఈ దేవాలయానికి చాలా కృషి చేసి ఈ దేవాలయానికి ఇంత ఈ స్టేజ్ లో ఉంది. ఇన్ని పూజలు అందుకుంటున్నాయి, ఇన్ని వేల మంది కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వస్తున్నారు. ముఖ్యంగా శివపార్వతి కళ్యాణం చూడడానికి ఈ ఆలయానికి వస్తున్నారు. ఈ దేవాలయానికి ఇంత పెద్ద పేరు వచ్చి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది వస్తున్నారంటే దీని వెనుకల వీళ్ళందరూ ఉన్నారండి. క్లియర్ గా వాళ్ళ మాటల్లో మనం విందాం. దయచేసి చివరి వరకు వీడియో చూడండి. అందరికీ శరణార్థులు. నా పేరు శెట్టి శివకుమార్. నేను ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం ప్రస్తుత సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాను ప్రజెంట్గా. గడిచిన 12 సంవత్సరాల నుండి, ఇది 12 సంవత్సరాల కళ్యాణం. ఇది మా తాత ముత్తాత నుండి మా వంశ పారంపర్యంగా వస్తున్న గుడి. ఇది మధ్యలో మా పెద్దవాళ్ళు కొంచెం డెవలప్మెంట్కు సహకరించే కొంచెం ఆగింది. ఈ 12 సంవత్సరాల నుండి మా తమ్ముడు పట్నంశెట్టి విశ్వనాథ్ గారు, మా బ్రదర్, మా బావుడు అవుతాడు, మా ఆయన ఆనందప్ప గారు, మేము ముగ్గురు కలిసి ఒక 30 మంది సహకారం తీసుకొని 12 సంవత్సరాల నుండి దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాం దీని వెనకాల మాకు కొండంత అండ మా సంఘ పెద్దలు. మా సంఘం ఉంది కాబట్టే మా సంఘం చేసే కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొనే మేము ఇంతవరకు ఈ టెంపుల్ అభివృద్ధి. అందుకు మా రాష్ట్ర అధ్యక్షులు సంగమేశన్న గారికి, గౌరవ అధ్యక్షులు ఈశ్వరప్పన్న గారికి ఈ సభాముఖంగా, అంటే ఈ టెంపుల్ ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు లేకుంటే ఈ సంఘం లేదు, ఈ గుడి అభివృద్ధి కూడా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఈ సంఘం వల్లే మేము కలిసినాం. ఈ అభివృద్ధి జరిగిందంటే కూడా వాళ్ళ పాత్ర చాలా మేజర్గా ఉంటుంది. అలాగే నాతో ఎప్పుడు నడుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధ్యక్షులు పట్లోల శివశరణ అన్న గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారికి, రాష్ట్ర కోశాధికారి కల్లపల్లి రాచప్ప గారికి, భరత్ గారికి, యువజన ప్రధాన కార్యదర్శి ఎక్రేశ్వర్ గారికి, కడపల సోమేశ్వర్ గారికి, అలాగే మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎప్పుడు లేని ఉత్సాహం మీరు లాస్ట్ 2 years నుండి వచ్చింది. ఎందుకంటే మా మహిళా విభాగం అక్కడ ఎట్లా వర్క్ చేస్తారు అంటే లాస్ట్ 2 yearsలో ఉన్నది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అలా. ఎందుకంటే అంత యూత్ యంగ్ వచ్చారు కాబట్టి అక్కలు చాలా నిష్టగా పనిచేస్తున్నారు, అంటే ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. అలాంటిది రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సురేష్ రావణి గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి విద్యుత్ అక్క గారికి, కోశాధికారి మా సోదరి అశ్విని గారికి సభాముఖ్యంగా ఈ రోజు సభాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘానికి 2 కళ్ళు ఈశ్వరప్పన్న సంఘమైన ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళిద్దరి వల్లనే ఈ గడిచిన 12 సంవత్సరాల నుండి ఇంతవరకు తెలంగాణలో ఉన్న 90% బీదవాళ్ళు ఎంతో అంత సహాయతలు అందిరంటే వీళ్ళ అన్న వాళ్ళ వల్లనే. మాకు కూడా ఒక 2 years చూసుకుంటే సంఘం సమాజం అంటే నాకు కూడా ఏం తెలియదు. ఈ గడిచిన 10 సంవత్సరాలనే మాకు తోచినంత వరకు నాకు లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి నా విశ్వనాథ్కి, ఆనందప్పకి ఈ జన్మాంతరం రుణపడి ఉండి, ఎందుకంటే మేము కొట్లాడినా ఏం చేసినా మేము ముగ్గురం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అప్పుడే మళ్ళీ మంచిగా అవుతాం. ఎందుకంటే మాకు సంఘం ముఖ్యం, మాకు గుడి ముఖ్యం, మాకు గుడి అభివృద్ధి ముఖ్యం. మా మధ్యలో ఎంతమంది ఎన్ని కాంట్రవర్సీ చేసినా ఏం చేసినా అదంతా వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మా మనసులో ఏముండదు. మాకు నిలబెట్టిన మా సంఘానికి, ఇబ్రహీంపట్నం గౌరవ పెద్దలకి, మా రాష్ట్ర సంఘం పెద్దలకి, మా జిల్లా అధ్యక్షులకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడి అభివృద్ధికి అన్న వాళ్ళకు కూడా చాలా వరకు తెలుసు. అన్న వాళ్ళకి ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెనీశ్వరప్ప గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. 10 years నేను అధ్యక్షుడు అయినప్పుడు ఇదే బసవేశ్వర విగ్రహం మా పెద్దలు ఉండే 40 సంవత్సరాలు పెడదాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆలోచన పెద్దలంటే వాళ్ళు 40-50 years ఎబో ఉన్నవాళ్ళు.
మేము యూత్ వచ్చిన తర్వాత మా పెద్దలందరూ మాకు సపోర్ట్ చేశారు. అంటే పిల్లలు పెట్టనియండి మా మేడం అని ప్రతి ఒక్క ఇంకెళ్ళి పుషప్ చేసి ఈరోజు కట్ట మీద బసవేశ్వర విగ్రహం ఉందంటే మా పెద్దల కారణం. అందులో మిరియానం కిరణప్ప గారిది, మన సుమనన్న గారు కూడా చాలా పెద్ద పాత్ర. కిరణన్న కూడా సేమ్ డే వచ్చి అంటే విగ్రహం రోజు కూడా 25,000 రూపాయలు స్పాన్సర్ చేసిన అందరిలో పెద్ద స్పాన్సర్ కిరణ్ అన్నని. అంటే నేను చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ రోజు 2018లో దాదాపు 7 to 8 lakhs ఖర్చు అయింది దానికి. ఎందుకంటే అది చాలా కొట్లాటలు పంచాయతీలు అయినాయి అన్న. మామూలుగా విగ్రహం పెట్టలేదు, 2 సార్లు కూలగొట్టి డిస్మాండింగ్ చేసిరు, ఎంతోమంది హరాస్మెంట్. అందరి మధ్యలో విగ్రహం పెట్టినామంటే మాత్రం మా పెద్దల సపోర్టు మెయిన్గా విశ్వనాథప్ప ఆనందప్ప వల్లనే ఆ విగ్రహం ఇలా ఉందంటే. అంటే నేను ముంగడు నడిపించినా కానీ వాళ్ళ బలం లేని మాత్రం ఇలా విగ్రహం నిలవడకపోయేదాడా. అందుకే ప్రతి ఒక్కరు గౌరవ పెద్దలకి, మా అన్నదమ్ములకి ఇద్దరికి, ఎందుకంటే విశ్వనాథ్ రాకిన చిన్నోడు, ఆనందప్ప పెద్దోడు, మేము ముగ్గురం ఏమన్నా అనుకోకుండా మేము ముగ్గురం కలిసి ఉంటాం కాబట్టి ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని వీరభద్రేశ్వర స్వామి టెంపుల్లో ఆ టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సెంట్రల్ కమిటీ మెంబరు శెట్టి శివ, అలాగే పట్నం శెట్టి విశ్వనాథ్, ఆనందప్ప గారు, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా గట్టిగా చెప్పడం ద్వారా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన రాష్ట్ర సంఘం అధ్యక్షులు పట్లోల సంగమేశ్వరన్న గారికి, రాష్ట్ర పదాధికారులు జనరల్ సెక్రటరీ దినేష్ పాటిల్ గారికి, సెక్రటరీ కల్లపల్లి రాచప్ప గారికి, జిహెచ్ఎంసి అధ్యక్షులైనటువంటి పట్లోల శివశరణ్ గారికి, అలాగే ఇంకో సెంట్రల్ కమిటీ గారికి, రాజశేఖర్ గారికి, యువత అధ్యక్షులు భరత్ గారికి, కడపల సోమేశ్వర్ గారికి, మహిళా టీం సూర్య శ్రావణి గారికి, విద్యుల్లత గారికి, మార్గం అశ్విని గారికి, పరమేశ్వర్ గారికి, అలాగే దూది ప్రవీణ్ గారికి, చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే 12 సంవత్సరాలు ఒక చైతన్యం, వీరశైవ లింగాయతులో ఒక చైతన్యం. ఆ చైతన్యం మొదలైంది ఎక్కడ అంటే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బయలుదేర సంఘం ఏర్పడ్డ నాటి నుంచే స్టార్ట్ అయింది. ఆ రోజు చైతన్యం అంతా ఒకటే ఉద్దేశం, ఏకైక లక్ష్యం. ఇబ్రాహీంపట్నం నుంచి ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ కూడా పూర్తిగా దీన్ని ఎవ్వరు పట్టించుకోకుండా నెగ్లెక్ట్గా తయారైండే. ఇక్కడ ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ల్యాండ్, దీని కింద ఉన్నటువంటి ల్యాండ్ కూడా అన్యాక్రాంతమై వేరే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో యువ కిషోరాల్లాగా ఒక ముగ్గురు పైకి వచ్చి రాష్ట్ర సంఘంలో వచ్చి జన్మించిన వాళ్ళు. ఆ తదుపరి వాళ్ళు శెట్టి శివకుమార్, పట్నం శెట్టి విశ్వనాథ్, ఆనందప్ప, వీళ్ళు వచ్చేసి ఒక పట్టు, ఒక సంకల్ప బలం. సంకల్ప బలం ఎంత గొప్పదంటే వాళ్ళకి వేరే వాళ్ళైతే పారిపోయే వాళ్ళేమో, లోకల్గా కొట్లాటలు, కిరికిర్లు, పంచాయతీలు. వాళ్ళకి ఒకటే ఒక బలం, రాష్ట్ర సంఘంలో మా నాయకులు ఉన్నారు, మా సంఘం మా వెనకాల ఉన్నది అనే ఒక బలమైన సంకల్పంతో వాళ్ళు ఎట్లా పోరాటం చేశారంటే ఆర్థికంగా డబ్బులు ఇబ్బంది ఉంది, ఫిజికల్గా సహకరించడం లేదు, వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఒక సంకల్ప బలంతో గట్టి కూర్చొని ఈ దేవాలయాన్ని ఎట్లయినా ఇక్కడ పూజలు జరగాలి, అందరు రావాలి, ఇక్కడ కళ్యాణం చేయాలని చెప్పేసి గత 12 సంవత్సరాల నుంచి అందరినీ ఒక ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు శివపార్వతుల కళ్యాణము 12 సంవత్సరాలు నిరంతరంగా జరుపుతున్నటువంటి ఆలయ కమిటీ అందరికీ సభ్యులకు ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఇంతింతయి వటుడింతయి అన్నట్లు ఈరోజు చూసినాం, ఇంతకుముందు ప్రతిసారి చూసినాం. ఈరోజు చూస్తే ఈరోజు నిజంగా చెప్తున్నా, నా భూతో నా భవిష్యత్తు లాగా ఇబ్రాహీంపట్నం పట్టణంలో నా భూతో నా భవిష్యత్తు లాగా ఈరోజు కళ్యాణం వేడుక జరిగింది. రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు సూర్య శ్రావణి గారు, అట్లాగే విద్యుల్లత గారు అక్క సెక్రటరీ గారు, కోశాధికారి మార్గం అశ్విని గారు, మిగతా టీం సభ్యులు మహిమనారు వచ్చారు అక్కలు, వీళ్ళంతా కలిసి ఈరోజు కార్యక్రమం ఎట్లా చేశారంటే మా అన్నలు ఎట్లా దొరుకుతారు ఈడ, మా అన్నలు అందరు కలుస్తారు ఈడ, మంచిగా ఉంది ఇక అని చెప్పేసి మా అందరినీ, మా ఆత్మీయత, మా మనసులను దోచుకున్నటువంటి మహిళా సభ్యురాలందరికీ కూడా గట్టిగా చెప్పడంలో తన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధ్యం. బాగా ఆలోచించండి. మనం వీరభద్రుని ప్రతీక, వీరశైవ లింగాయతులం అంటే దేనికి ప్రతీక? వీరభద్రుడికి ప్రతీక. అది ఇక్కడ నిరూపణ అయింది. ఎందుకంటే చెరువు కట్ట పైన, ఇబ్రాహీంపట్నం కట్ట పైన బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని స్థాపించారు. అది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో, ఎందుకంటే బలం తక్కువ ఉంది, సపోర్ట్ తక్కువ ఉంది. చెప్పాను కదా, అన్ని రకాల వనరులు ఏర్పాటు చేసుకోవాలి. అట్లా చేస్తూ చేస్తూ దినదినం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇక ఆగదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అయిపోయింది.
ఇది ఆగదు. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా అందరు దృష్టిలో పడిపోయింది. ఆ రోజుల్లో సహకరించడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు అందరు సహకరిస్తారు. ఎందుకంటే కళ్ళ ముంగట కనిపిస్తుంది. కళ్ళ ముంగట ఏదైతే కనిపిస్తుందో ప్రతి ఒక్కరు మనసులో ఉంటుంది, అరే దీంట్లో నేను పాలు పంచుకోకపోతే నేను దూరం అయిపోతానేమనే ఒక భావన వచ్చి అందరు సహకరిస్తారు. కాబట్టి మరొక్కసారి ఈ వేదిక ద్వారా వీళ్ళు మండపం కట్టారు, ఈ వేదిక నిర్మించారు, ప్రతిసారి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటే మన ప్రాంతాల్లో ఇచ్చిన ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి శెట్టి శివగారికి అలాగే మరి వారి బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు పట్ల సంగమేశ్వర గారు మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరున ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి శెట్టి శివ గారికి, ఆనందప్ప గారికి, అట్లానే విశ్వనాథం గారికి, ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక శివుని కార్యక్రమం కళ్యాణం జరపడం అనేది ఎంత మంచి కార్యక్రమం అంటే ఇది అందరితోనయ్యే పని కాదు. కాబట్టి ఆ యొక్క భగవంతుని కార్యక్రమానికి మనందరం వచ్చి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏంటంటే మా అక్కలందరూ కలిసి మరి ఈనాడు మరి రాఖీ కార్యక్రమాన్ని ఇక్కడ అందరికీ అన్నదమ్ములకు అందరికి గట్టి ఒక మంచి అంటే ఇటువంటి కార్యక్రమం గతంలో లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ ఈ గుడి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం, ముఖ్యంగా అధ్యక్షురాలైనటువంటి మా అక్కగారికి, జనరల్ సెక్రటరీ గారికి, క్యాషియర్ అయినటువంటి మా అక్కగారికి, అందరికి అశ్విని గారికి, అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో గత 10-12 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే 10 సంవత్సరాల కింద చూస్తే ఇక్కడ రావడమే కష్టంగా ఉండే. మొదలొచ్చిన ఈశ్వరప్ప సార్ మేము అందరం వచ్చి చూస్తే ఇక్కడ వచ్చి అసలు ఎక్కడ నిలబడాలనే పరిస్థితి ఉండే. ఆ రోజు ఆ గుళ్ళోకి పోయినాం కష్టంగా. 10 years అయింది. మరి అది కూడా శివకుమార్ నువ్వు రాలేదు అప్పుడు, మేము అందరం వచ్చినాం. అప్పుడు వచ్చి చూస్తే ఎంత ఇబ్బంది అంటే ఈ గుడిని ఈరోజు చూస్తూ ఉంటే అప్పుడు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత చేంజ్ వచ్చిందనేది. ఇంకా రావాల్సింది ఉంది, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానికి కూడా అందరూ సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఈనాడు మన రాష్ట్రంలో మరి బిల్డింగ్ విషయంలో వచ్చినప్పుడు, బసవభవన్ వచ్చినప్పుడు నల్గొండ జిల్లా కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, సంగారెడ్డి కానీ, మిగతా జిల్లాల్లో నిజామాబాద్ కానీ మన వాళ్ళు చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి చేదోడు వాదం ఉండి మనందరం కూడా కష్టపడి మరి ఈ కార్యక్రమాలకు సపోర్ట్ ఉంటే ఇంకా ఆధ్యాత్మికంగా కూడా మనం బలపడే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక వచ్చినప్పుడు మన ఇటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి మరి గుళ్ళు చాలా ఉన్నాయి, మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొంత మట్టుకన్నా ఉన్నవాటిని మనం ప్రాతినిధ్యం చేసినట్టయితే కొంత బాగుంటుందనే ఇక్కడున్న మా అందరి ఆలోచన. కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ ఆలోచనను క్రోడీకరించి, వాళ్ళు మహబూబ్నగర్కి ఇంత దూరం వచ్చారంటే ఈజీగా రాలే, వాళ్ళు ఎన్నో కష్టాలు అక్కడి నుంచి రావడం, పొద్దున్న నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఇంట్రెస్ట్ ఉంది, చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పోవాలని ఇంట్రెస్ట్ ఉంది వచ్చారు. అట్లా ఏ పనైనా కూడా దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే, అంటే ఎక్కడైతే విల్ ఉంటుందో చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ తప్పకుండా దారి ఉంటుంది. శెట్టి శివ గారు చెప్పినారు. మరి అక్కడ చూస్తుంటే అప్పుడు అక్కడ విగ్రహం పెట్టే పరిస్థితి లేదు. మరి దానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి ఈనాడు బసవేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ ట్యాంక్ బండ్ పైన పెట్టినందుకు వారికి మరి తప్పకుండా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, డబ్బుల లోపల అన్నీ కరెక్ట్ ఉండాలి, మన అకౌంట్స్ కరెక్ట్ ఉండాలి, మనం చేసే పద్ధతి కరెక్ట్ ఉండాలి. ఉన్నప్పుడు మనకు కొంత రెస్పెక్ట్ పెరుగుతుంది, తర్వాత కొంత ముందుకు పోగలుగుతాం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి మరి ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మన లోపల మనస్పర్ధలున్నా అవన్నీ పక్కకు పెట్టి ఈ సంఘం కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంకా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈశ్వరప్ప సార్ కానీ, నేను కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా సహకరిస్తాం. ఏ గ్రామం ఉండని, ఏదని ఉండని, మన రాష్ట్రంలో ఏ గుడి అని ఉండని తోచినంత మట్టుకు సహకరిస్తామని తెలియజేస్తూ, మరి ఇంకా కానీ పెరిగిపోయింది జరా మాతో అయితలేదు. నిజంగా చెప్పాలంటే కొంత పెరిగింది. మేము కూడా ఏంటంటే తెలుసో తెలియకనో కొన్ని సరే మనోళ్ళు కదా అని అనుకుంటున్నాం. కానీ రోజు వరకు మాకు అబ్బకుండా అవుతుంది ఇది. అంటే అది ఈశ్వరప్ప సార్ తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎట్లా తెలుసు అంటే ఏదో జోస్ ఏదో వస్తాను మంచిది అన్నాం, మళ్ళీ రోజు వస్తే మరి మన సంసారాలు కూడా చూడాలి కదా. ఇవన్నీ ఉంటాయి కొన్ని. కానీ ఏదున్నా చేతనేంత బట్టు చేయడం అవసరం. కాబట్టి అక్కకు చేస్తా చూడు అందరికంటే
గోల్డ్ ఉట్టిగా వేసుకోండు కాదు, డొనేట్ చేయాలి బాగా. కాబట్టి ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అది, మనం చేయాలని కాదు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు చేయడానికి తయారున్నారు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఇంత ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, మరి డబ్బులు అయితే ఎక్కడ లేవు, అందరి జేబులలో ఉండవచ్చు కానీ ఇండివిజువల్ ఉంటాయి. కానీ 10 మంది ఒక దగ్గర చేరిస్తే అదొక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మొన్న ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చూస్తే తాండూరులో కానీ మహబూబ్నగర్లో కానీ అట్లనే నల్గొండ పోతే కూడా చాలా చక్కటి కార్యక్రమం ఆడ చేస్తాం. మీరు అందరు కొత్త వాళ్ళు వచ్చి మంచిగా పని చేసుకోండి, చేస్తే మేము కూడా తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తాను. జై బసవ. ఇప్పుడు మన సెంట్రల్ కమిటీ మెంబర్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు ధన్వాడ శివకుమార్ అని మాట్లాడుతూ కోరుతున్నాం. అలాగే మొన్న జరిగిన ఓబీసీ కార్యక్రమం గురించి అన్న క్లియర్గా వివరిస్తారు. శరణార్థులు. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో వీరభద్రుని ఆలయంలో కళ్యాణం చేస్తున్నటువంటి కళ్యాణ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు మాకు సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివన్న గారు మహబూబ్నగర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు చేసి మమ్మల్ని సంతోషపరిచినటువంటి శెట్టి శివన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మన రాష్ట్ర నాయకులు సంగమేశ్వరన్న గారు, ఈశ్వరప్ప గారు నాయకత్వంలో రాష్ట్రము వీరశైవ లింగాయత అభివృద్ధి చాలా స్పీడ్గా పోతుందని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా బీసీడీ వచ్చినప్పటికీ ఓబీసీ కొరకు మనలు గట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. చాలా 5 సంవత్సరాల నుంచి పూర్తిగా ఢిల్లీకి ఎన్నోసార్లు పోయి రావడం జరిగింది, కానీ ఫలితం రావలేదు. అయితే మొన్న ఢిల్లీలో ఆ క్లబ్ ఏది ఉంది కదా సార్, క్లబ్ అది కాన్స్టిట్యూషన్ క్లబ్లో మొన్న బీజేపీ ఎంపీలను 8 మంది ఎంపీలను ఈశ్వరప్ప గారు వాళ్ళని అక్కడ పిలవడం, మరి వాళ్ళంతా రావడము, వారందరూ కూడా మాట ఇచ్చిపోవడం అనేది చాలా గొప్ప విషయము. 28 కులాలను ఏకతాటి మీద నిలబెట్టి అక్కడ పెద్ద పాత్ర పోషించినటువంటి ఈశ్వరప్ప గారికి మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా బీబీ పటేల్ గారు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని కొంత వారు అధ్యక్షతన జరిగింది. కానీ పూర్తి స్థాయిలో నాకు అక్కడ చూసినటువంటి చిత్రం ఏమనిపించిందంటే, మన ఈశ్వరప్ప గారు పూర్తిగా బ్యాక్ ఉండి అన్నిటినీ సమకూర్చి ఏ విధంగా ఎట్లా చేయాలనేటువంటి పూర్తి నాలెడ్జ్ని వాళ్ళకు అందిస్తూ కమ్యూనికేషన్ చేస్తూ ఓబీసీ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి మన ఈశ్వరప్ప గారికి నేను మన కులం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సురేశ్వరి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఓం నమః శివాయ్. అందరికీ శరణార్థులు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నంలో ప్రతి సంవత్సరం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు మన సెక్రటరీ శివన్న గారు. సో ప్రతి సంవత్సరం మేము సామూహిక రాఖీ రక్షాబంధన్ అనేది జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. పోయిన సంవత్సరం జస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఈ సంవత్సరం 2వ సంవత్సరం చాలా గ్రాండ్గా ఇక్కడే మన అందరూ కలుస్తారు, మన స్టేట్ బాడీ కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉంటారు. అంటే చాలా మంచిగా చాలా వైభవంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. చాలా బాగా జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి ఈ విషయంలో. ఇలాగే ఇంకా ముందు కూడా సంవత్సరాలు జరుపుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ కళ్యాణ మహోత్సవం అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చా చాలా సంవత్సరాల తర్వాత. చాలా మంది జనాలు వచ్చారు ఇక్కడ. ఇంత మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్గా చేయడం అనేది అంత ఈజీ వర్క్ కాదు. చాలా మంత్స్ నుంచి తన కష్టపడి శివన్న అండ్ వాళ్ళ టీం అంతా కూడా చాలా బాగా ఇక్కడ జరపడం జరిగింది. సో ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా నేను కూడా వీళ్ళ తరఫున ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై బసవ. సంఘం ఏ విషయంలో ముందు నడిపించే అంటే ప్రతి దాంట్లో సపోర్ట్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొస్తున్న మన జీహెచ్ఎంసీ అధ్యక్షులు పట్ల శివశరణ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నందు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి మా అందరినీ ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసి ఆ పార్వతుల ఆశీస్సులను మాకు అందజేసినటువంటి ఇబ్రాహీంపట్నం ఈ గుడి చైర్మన్, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు ప్రస్తుత సెంట్రల్ కమిటీ మెంబర్ శెట్టి శివన్న గారు, అదేవిధంగా ఆనందప్ప, విశ్వనాథన్న మరియు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని
రోజు రోజుకు దినదిన అభివృద్ధిగా గతంలో చూస్తే ఒక 10 ఏళ్ల కిందట పెద్దలు చెప్పినట్టు ఆ రోజు ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా వేరుగా ఉండే. ఈరోజు చూస్తే చాలా అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ గుడికి సంబంధించిన ఆస్తులు కానీ వేరే వాళ్ళు ఆక్రమించుకున్న సందర్భంలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఆక్రమణను తిరిగి గుడి కిందికి చేర్చడం నిజంగా అభినందనీయం, సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చూస్తే మనకు ప్రభుత్వాలకు వివిధ టౌన్లలో కానీ జాగలు లేక చాలా ఇబ్బంది పడుతూ చిన్న చిన్న భవనాలు కూడా లేక ఆ ప్రాంతాల్లో ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవడానికి చిన్న ఒక 100 గజాల భూమి కోసం కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను అడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భూమి కింద ఉన్నటువంటి 2.5 ఎకరాల భూమిని మొత్తం పక్కన పంట పొలాలు వేసుకునే వాళ్ళందరూ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని తిరిగి వాళ్ళు తీసుకొని ఇంత పెద్ద జాగాను కూడా వాళ్ళు కాపాడుకోవడం నిజంగా సంతోషదాయకం. ఇది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు గతంలో కూడా పెద్దలు ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళకు రానటువంటి ఆలోచన మా శివన్న గారికి మరి ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రావడం, ఆ ఈశ్వరుడు వాళ్ళకు ఆ ఒక ఆలోచన వాళ్ళ ద్వారా సేవ చేయించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇంత ఘనంగా నిర్వహించుకోవడం. గతంలో చూస్తే ఒక 100-200 మంది నుంచి ఈరోజు 3,000-5,000 మందికి వస్తున్నారంటే ఇంకా రాను ఈ యొక్క కార్యక్రమాలు ఏడపాయల జాతర లాగానో లేకపోతే వేరే మన హైదరాబాద్ బోనాల మాదిరిగానో ఎంతో అభివృద్ధి చెందుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మా కళ్ళ ముందర చూస్తుంటేనే ఈ విధంగా ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఇంకొక 10 ఏళ్ల తర్వాత చూస్తే మాకు దర్శనానికి శివన్న మేము వస్తామన్నా మాకు దర్శనానికి ఏర్పాటు చేయాలనే పరిస్థితి కూడా తలెత్తే విధంగా కనబడుతుంది. 100% అంటే చూస్తుంటాం, ఎవ్రీ ఇయర్ మేము చూస్తున్నాం కాబట్టి ఇదే తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జైరాబాద్ ఎంపీ వర్యులు రావడం నిజంగా సంతోషదాయకం. అదేవిధంగా మా రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ వెన్న ఈశ్వరప్ప గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర్ గారు, మా మన జనరల్ సెక్రటరీ దినేష్ పాటిల్ గారు, ట్రెజరర్ రాచప్పన్న గారు, యువజన అధ్యక్షులు భరత్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మా సంఘం సభ్యులందరికీ, అదే సెంట్రల్ కమిటీ సభ్యులు శివకుమార్ అన్న గారు, ట్రెజరర్ లతక్క గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ లతక్క గారు, ట్రెజరర్ అశ్విని గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అందరం కూడా ఈరోజు కలవడం, రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం నిజంగా సంతోషదాయకం. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం అందరికీ శరణార్థులు. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో నిర్వహిస్తున్నటువంటి శివపార్వతుల కళ్యాణానికి విచ్చేసినటువంటి రాష్ట్ర సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు మరియు పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గుడి మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఉత్సవానికి హాజరవుతున్నాం. మేము ఈ 10 సంవత్సరాల్లో ఈ గుడి పురోగతిని ఎంతగానో దగ్గరుండి చూసినాం. ఈ గుడి పురోగతికి ముఖ్యంగా బాటలు వేసినటువంటి శివన్న గారికి మరియు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర మహిళా మండలి ఈరోజు నిర్వహించినటువంటి సామూహిక రక్షాబంధన్కి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా అందరికీ రాఖీలు కట్టినందుకు అక్కలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ అన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ముఖ్యంగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. ఓం నమ శివాయ. నేడు వీరపట్నం సన్నిధానంలో వీరభద్రుని యొక్క సన్నిధిలో నేడు రాష్ట్ర సంఘం యొక్క రథసారథులైనటువంటి మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్నైశ్వరప్ప సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పట్లోల సంగమేశ్వరన్న గారి, ముఖ్యంగా సెంట్రల్ కమిటీ మెంబరు శెట్టి శివకుమార్ అన్న గారి సారథ్యంలో ఈ వీరభద్రుని యొక్క సన్నిధానంలో శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క చల్లని దీవెనలు మన మీద
మన ఇంట్లో ఉండేటువంటి మన కుటుంబ సభ్యుల మీద, మన బంధువుల మీద, అదేవిధంగా రాష్ట్ర సంఘం మీద కూడా ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా శివపార్వతులను వేడుకుంటున్నా. ముఖ్యంగా ఇంచుమించుగా ఒక్కసారి మీరు అందరూ అబ్జర్వ్ చేసినట్టయితే రాష్ట్ర సంఘం యొక్క ఆవిర్భావం కానీ లేదా ఈ ఆలయం యొక్క పునర్జీవనం కానీ రెండు ఇంచుమించుగా ఒక్కసారిగా జరిగినాయి. నిజంగా ఒక కారణ జన్ముడు అనే విషయం ఎందుకంటున్నా అంటే రెండు కాళ్ళ మీద రెండు పడవల ప్రయాణం అనేది ఎవరికి సయోచితం కాదని చెప్పేసి అంటారు. కానీ శివన్న సంకల్పం ఏందో కానీ అటు రాష్ట్ర సంఘంలో కానీ ఇటు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కానీ రెండు పడవల మాదిరిగా ఒకటేసారి ప్రయాణం చేసి ఇటు సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం తీసుకురావడమే కాకుండా వీరపట్నము కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపింది మన శెట్టి శివన్న గారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శెట్టి శివన్నకు దగ్గరుండి సహకరించినటువంటి వ్యక్తులు మన పట్టంశెట్టి విశ్వనాథ్, అదేవిధంగా ఆనందప్పన్న. వీరు ముగ్గురు త్రిమూర్తులు కలిసేసి ఈ విధంగా చేశారు. నిజం చెప్పాలనుకుంటే మన ఇంటి దైవము, కులదైవము వీరభద్రుడు. ఇలాంటివి ఆలయాలను నిర్మించడం ఒక ఎత్తు అయితే దాన్ని పునర్జీవనం చేసి నిలబెట్టడం మరొక ఎత్తు. అలాంటి గొప్ప కార్యం చేసినటువంటి శివనకు రాష్ట్ర సంఘం తరపున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా రాష్ట్ర సంఘము ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు ఎక్కుకుంటూ నేడు అటు మేబీ లీడింగ్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే అపోజిషన్ గవర్నమెంట్ కావచ్చు, ఇద్దరు మన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆలయానికి 10 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు రాళ్ళు తప్ప ఏమీ లేకుండే. అలాంటిది ఈరోజు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైనటువంటి ఆలయము అయ్యిందంటే నిజంగా ఈశ్వరుని హెచ్చ. శివుని యొక్క ఆజ్ఞ లేదే చీమైన కుట్రలు అంటారు. అలాంటిది నిజం చేసినటువంటి ఘనత ఈ త్రిమూర్తులకు దక్కుతుంది. ముఖ్యంగా శివనకు ఎక్కువ దక్కుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తా, దయచేసి ఆలయాల దగ్గర ధర్మాన్ని పాటించండి. ధర్మో రక్షతి రక్షితాః. ప్లీజ్ దయచేసి జీన్ పాయింట్లలో వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే అది మన ఆలయ ప్రతిష్ట అది కాదు. ముఖ్యంగా నేను మీ అందరినీ మరొకసారి కోరుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కానీ మీ ఊర్లలో శివాలయాలు కానీ లేకపోతే వీరభద్ర స్వామి ఆలయం కానీ ఇంకా ఏదైనా ఆలయం ఉన్నట్టయితే దయచేసి మీరందరూ అక్కడికి వెళ్ళేసి వీలైతే పత్రి చెట్టును నాటండి లేదా ఒక మొక్కను అక్కడ పెట్టండి. లేకపోయినట్టయితే ఆలయం కూడా లేదనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ మన బసవల విగ్రహం ఉంటుంది కదా, అక్కడైనా పెట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ముఖ్యంగా ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అకేషన్ కూడా నేను చెప్పిన, ఈ ఆలయానికి సంబంధించినంత వరకు శివన్న ఎంత కష్టపడ్డాడో అని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పని రాష్ట్ర సంఘం వాళ్ళ పని పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇలాంటి ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ముఖ్యంగా చివరగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇష్టలింగాన్ని ధరించండి, మన ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మో రక్షతి రక్షిత. నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తప్పుగా అనుకోకండి. దయచేసి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. దేవుడు మనల్ని ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా మన మీద ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. సంఘం గౌరవ అధ్యక్షులు వెన్నీశ్వరప్ప గారికి, అధ్యక్షులు సంగమేశ్వర గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారికి, జిహెచ్ఎంసీ అధ్యక్షులు శివశరణ్ గారికి, అధ్యక్షులు ధన్వాడ శివకుమార్ గారికి, అలాగే మహబూబ్నగర్ మహిళా అధ్యక్షురాలు వాళ్ళ టీం అందరి ప్రతి ఒక్కరు పేరున అట్లే మేడ్చల్ జిల్లా అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వల్లనే ఈ మా బలం ఏంటంటే మాకు సంఘం అంటేనే ఇద్దరు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రతి మీటింగ్ ఇదే మాట చెప్తా, సంఘం అంటేనే ఇద్దరు, రెండు కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే సంగమేశ్వర ఈశ్వరప్ప అన్న మీరు ఎప్పుడు కలకాలం ఇట్లే ఉండాలి, మీరు మా వెన్నుని నడిపియాలి. మీరు అంటే మీరు సంఘంలో ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా మీరు ఇంకా పైసాయికి పోయి మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మీ వల్ల తెలంగాణలో ఉన్న 90% మంది హ్యాపీగా ఉంటారన్న. అలాగే మన దినేష్ అన్న, శరణన్న కూడా, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు, వాళ్ళు పెట్టే ఖర్చు తెలుసు, వాళ్ళ పనితీరు తెలుసు, అన్నీ తెలుసు నాకు. అలాగే మన కోశాధికారి రాచప్ప గారు కూడా, ఆయన పైసలు వెళ్ళడం పని మాత్రం ఉరుకులాడిస్తాడు. అందుకే మన భరత్ కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అంటే ఒక సిస్టమేటిక్గా
ఒక సిస్టమ్ ఫాలో అయినా భరతం చూసి సిస్టమ్ నేర్చుకోవాలి. దినేశనం చూసి నేను చాలా నేర్చుకున్నా, శరణ చూసి చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఈ సంఘం వల్లనే ఇలా ఉన్నాం మేము. ఇవాళ విశ్వనాథ్ ఆనందప్ప నేను ఇలా ఉన్నామంటే సంఘం వల్లనే. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలన్నా, మీకు మా వీరభద్రుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు. మీరు ఇంకా రాజకీయంగా ఇంకా ఎన్నో పదవి అనుభవించి ఎన్నో పదవి అధిరోహించాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు మంచిగా ఉంటే 100 మంది బాగుంటారు. నేను గుళ్ళో ఉండి చెప్తున్నాను. నేను ఎందుకంటే మిమ్మల్ని నేను 12 years కెళ్ళి చూస్తున్నా. నేను ఇలాంటి వ్యక్తులను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే నా తండ్రి అని పేరు అప్పుడు కూడా నా సంఘం నాకు బలం. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. సార్ ఒక నిమిషము మనము అన్న శివన్న వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇందాక రీసెంట్గా. ఒక్క నిమిషం మౌనం పాటిస్తే అందరం బాగుంటుంది. దయచేసి అలాంటి గొప్ప తండ్రి మనకు ఒక శివన్న లాంటి వజ్రాన్ని మనం ఇచ్చినందుకు నిజంగా ఆయనకు శ్రద్ధాంజలిని హృదయపూర్వకంగా ఘటిస్తూ ఒక నిమిషం అందరూ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. అందరూ ఒక నిమిషము మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. రెడీ? ఓం ఓం శాంతి. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ స్పెషల్గా రాష్ట్ర సంఘము, ముఖ్యంగా రాష్ట్ర సంఘము, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి శివకుమార్ అన్న తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నెల ఆగస్టు 26కు మట్టి గణపతుల వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా దాంట్లో భాగ్యస్వాములు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈవినింగ్ సార్. శాంతి.